ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, మీరు లేచి ధైర్యం తెచ్చుకోండి. ఇర్మియా గ్రంథము 46:14. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు చాలా ధైర్యాన్ని పొందుపరుస్తుంది. మన జీవితంలో చాలాసార్లు బలహీనులుగా అయిపోతాం, ఇబ్బందిగా ఉంటూ ఉంటాం, అధైర్యాన్ని కలిగి ఉంటాం. కానీ దేవుని యొక్క మాటలు కేవలం ప్రోత్సాహమే కాదు, దేవుడు మనతో ఉండే నమ్మకాన్ని తెలియజేస్తుంది. నీ ప్రయాణంలో దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు నువ్వెప్పుడు కూడా ఒంటరివి కాదు. నీ ముందుగా దేవుడు నడుస్తాడు. ఈ మాటలు ఎప్పుడు కూడా నీ హృదయంలో నింపుకోవాలి. నీ జీవితం చాలా విలువైంది, నీ భవిష్యత్తు చాలా ప్రకాశవంతమైంది. నీ దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టి నీ భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే, నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను విడిచిపెట్టడు. ధైర్యం తెచ్చుకొని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రోత్సాహంతో దేవుని మాటలు మొదలవుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుంటావో విజయము కొనసాగించబడిద్ది. ధైర్యాన్ని బట్టి, దేవుని మీద నీకున్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి బలపరుస్తాడు. ఉదయకాల సమయంలో ఏ అధైర్యంతో, ఏ నిరుత్సాహంతో, ఏ భయంతో నువ్వు భయపడుతున్నావో దేవుని వాక్యం సెలవుస్తుంది. ధైర్యం తెచ్చుకో, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన మీకుల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు. మరొక శ్రేష్టమైనటువంటి ప్రభువైన దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. మీ నామము గొప్పది. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా జీవితాల్లో ఉన్న అధైర్యం నుంచి మమ్మల్ని విడిపిస్తానన్నారు. ధైర్యవంతులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభా, మాలో అనేకమైన భయాలు ఉన్నాయి, అధైర్యం ఉంది. మీరే ధైర్యపరచండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. ప్రభా, మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకుని, ఈరోజు ఉన్న మా అవసరతల్లో, అక్కరతలో, మా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మీ సన్నిధి మాకు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తాం. మీ చిత్తానుసారమైనటువంటి కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, ఏదైనా మా పని పాటల్లో, ప్రయాణాల్లో, జరుగుతున్న మీటింగ్స్ అన్నింటిలో కూడా మీరే తోడుగుండి, మీరే సహాయం చేసి, మీ దీవెన, మీ ప్రసన్నత, మీ అపారమైన కృపతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాను తండ్రి. ఆమేన్.